నేను ఫలానా చేసినానంటే నాకు ఓటే అంటుండు జగన్. ఆయన కూడా ఆడేలా చేయవచ్చుగా, ఆయన మంచి చెప్తే చేయవచ్చుగా. ఒక్క మాట చెప్పాను ఆయన్ని, నేను మంచి చేశాను అని చెప్పాను. మరి జగన్ అన్న నేను ఇది చేసాను నాకు ఓటేయండి అంటున్నాడు. మరి ఈయనకి చెప్పాను, ఒక్కటి కూడా చేయట్లేదుగా. ఒక్క మాట కూడా ఇది లేదు. ఎన్నో పదవులు ఇచ్చిండు, ఒక్కటైనా నిర్దేశిండా. ఇవాళ గవర్నమెంట్ స్కూల్ చూడు ఎట్టుండే పిల్లలు అసలు సూపర్ గా ఉండే. ఇవాళ ఇంగ్లీష్ ప్యాంట్ ఇడిచి మొత్తం కొత్త సులేని 70 సైజులో ఉండే అమ్మాయి ఇస్తున్నాం కానీ ఎట్ట మగోడు ఎన్టీపీ ఒక ఎన్టీ బిక్కమని వచ్చి చంద్రబాబు పాల్గొన ఎన్టీ బిక్కమను ఎన్టీ బిక్కమని వచ్చి ఒక ఎన్టీ బిక్కమను మొగడు రమ్మరు వాళ్ళ మద్దతు కాదు రాత్రుల కోసం వాడు పిల్లలు అమ్ముతాడు. అమ్మ చంద్రబాబు కొత్తలో పాలు కొత్తలా పుల్లెత్తే మడ్డు పుట్టాడు అరమడ్డ పుట్టాడు కొత్తలా సులి పెడితే చంద్రబాబు పాల్గొన్న దడ్డి బిక్కమని వచ్చి దడ్డి రమ్మనండి చంద్రబాబు పుట్టుకోండి మందు పెడతారు పుట్టులు వస్తుంది మంటారు పిల్ల కుత్తారు నోట్లు పెడతారు పాల్గొనండి రమ్మను నోట్లు పెడతా మడ్డ నిధి పుడితే రాకుండా రమ్మను రమ్మని ఎక్కదా కానీ సభ్యత్వం రాకూడదు చెప్తా పాల్గొనండి. 5 సంవత్సరాల ముందు నాకు 13,000 2 నెలల్లో 13,000 కరెంటు బిల్లు. ఇవాళ కరెంటు బిల్లు కట్టే పని లేదు. నా పిల్లకి అమ్మ కూడా వస్తుంది, వస్తుంది. జగనాల పాలనలో నాకు చాలా జరిగింది. అది అందుకనే మేము మొత్తం జగన్ ఓటేస్తాం.